అందరికీ నమస్కారం మిత్రులారా. ఈ రోజు నవరాత్రి 3వ రోజు చంద్రఘంటా దేవి దినం. శాంతికి శౌర్యానికి ప్రత్యేకమైన చంద్రఘంటా దేవి కథ విందాం రండి. పెళ్లి మంటపంలో వరుడు భూతగణాలతో భస్మధారిగా నాగాలతో వచ్చాడు. పెళ్లింటి వారు చాలా భయపడ్డారు. అప్పుడేమి జరిగిందో తెలుసా? వధువు ఒక అద్భుతమైన రూపం ఎత్తింది. శివ పార్వతి వివాహం ఎలా జరిగిందంటే మిత్రులారా, బ్రహ్మచారిణి రూపంలో కఠిన తపస్సు చేసి పార్వతీ శివుడి మనస్సు గెలిచింది. పెళ్లి నిశ్చయమైంది. హిమాలయ రాజు ఎంతో సంతోషపడ్డాడు. పెద్ద ఏర్పాట్లు చేశారు. అందరినీ ఆహ్వానించారు. ఒక భయంకరమైన బారాత్ వచ్చింది. అప్పుడు పెళ్లి రోజు వచ్చింది. శివుడి బారాత్ వచ్చేసరి అయ్యో, ఎంత బారాత్ ఇది! శివుడు భస్మధారిగా, మెడలో నాగాలు, జటాజూటం, వ్యాఘ్ర చర్మం ధరించి ఆయన బారాత్లో భూతాలు, ప్రేతాలు, పిశాచాలు, పార్వతీ తల్లి మీనాదేవిగా చూడగానే క్షణమైంది. అంతా అతిథులు భయపడ్డారు. అయ్యో, ఇంతవాడికి మా బిడ్డను ఇస్తున్నామా అంటూ అందరూ వెనక్కి జరిగారు. అప్పుడు చంద్రఘంటాదేవి అవతారం ఏమిటంటే, కుటుంబానికి శివుడికి అవమానం కాకూడదని ఆ తల్లి పార్వతీదేవి చంద్రఘంట రూపం ఎత్తింది. ఆమె నెత్తి మీద అర్ధచంద్రుడు ఘంటాకరంలో ప్రకాశించగలిగారు. 10 చేతులు ఆయుధాలు ధరించి సింహం మీద కూర్చొని అద్భుతమైన తేజస్సుతో ప్రకాశించింది. ఆ మహాశివుడి ఒక మార్పు ఏమిటంటే, చంద్రఘంట రూపం చూసి మహాశివుడు అర్థం చేసుకున్నాడు. అనే ఆయన కూడా సుందరమైన వరవేషం ధరించారు. ఆయన బారాత్ కూడా దేవతలు దేవిలాగా మారింది. పెళ్లి ఎంతో ఘనంగా వైభవంగా జరిగింది. చంద్రఘంటా దేవి మహత్వం ఏమిటంటే, ధైర్యం మరియు శాంతి. చంద్రఘంటా దేవిని శుద్ధ హృదయంతో పూజిస్తే అన్ని నకారాత్మక శక్తులు, ఆలోచనలు, ఆతంకాలు దూరమవుతాయి. చంద్ర అంటే మనస్సు. గంట నుంచి ఒకే రకమైన ధ్వని వస్తుంది. అలాగే చెదిరిన మనస్సు ఒక చోట కరేంద్రీకృతమై పైకి లేస్తుంది. సమతుల్యత, శాంతి మరియు శౌర్యం రెండిటిని సమతుల్యంగా ఉంచుకోవాలి. ఒక చంద్రఘంటా దేవి పూజా విధానం ఏమిటంటే మరియు మంత్రం ఏమిటంటే, ఓం దేవి చంద్రఘంటాయే నమః. పుష్పాలు, కమలం. నైవేద్యానికి వస్తే క్షీరం, పాలు. ధ్యానం, ఘంటానాదం వింటూ ధ్యానించండి. జీవితంలో అన్వయించుకోవడం భయాన్ని మిత్రత్వంతోనే గట్టిగా పట్టుకోండి. సరి అయిన దానికోసం నిలబడండి. మిత్రులారా, చంద్రఘంటా దేవిలాగా మనం కూడా అవసరమైనప్పుడు ధైర్యంగా ఉండాలి, శాంతియుతంగా ఉండాలి. ఈ రోజు ఒక భయాన్ని గుర్తించి దానిని ఎదుర్కొనే ఒక ఉపాయం రాయండి. 5 నిమిషాలు ఘంటానాదం వినండి. కామెంట్ లో మీ అనుభవం షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసి బెల్ నొక్కండి. కొత్త వాళ్ళు ఎవరైనా మన ఛానల్ను చూస్తున్నట్లయితే వెంటనే కామెంట్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకున్నారా. రేపు కుష్మాండా దేవి యొక్క బ్రహ్మాండాన్ని సృష్టించిన దేవి కథ విందాం. జై మాతా చంద్రఘంటా దేవి.